వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈవేళ ఈ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, సీనియర్ నాయకులు మల్లాది విష్ణు గారు, అలాగే సోదర డాక్టర్ గారు, మహేష్ గారు, భాగ్యలక్ష్మి గారు, మేమందరం ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇందులో డయేరియాకి సంబంధించిన అన్ని విషయాలు డాక్టర్ గారు మాట్లాడారు. దీనికి సంబంధించి సామాజిక ఆర్థిక నేపథ్యంలో దీన్ని చూస్తే కనుక ముందుగా ఒక మాట చెప్తున్నా, పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో స్కూల్స్లోను, రెసిడెన్షియల్ స్కూల్స్లోను ఇదే విధంగా డయేరియా ప్రబలిన మాట వాస్తవమా కాదా? పోయిన సంవత్సరం ఇలాగే ప్రబలింది కదా, రెసిడెన్షియల్ స్కూల్స్లో అన్ని చోట్ల ప్రబలింది కదా. అప్పుడు కూడా మేము ముత్తుకున్నాం కదా. పోయిన గవర్నమెంట్లో వాటర్ టెస్ట్ చేయడానికి టెస్టులు ఇచ్చాం, అన్నీ చేసాం, చాలా సింపుల్గా మనం సురక్షిత నీరు ఇస్తున్నామా లేదని తెలియజేయడానికి టెస్టులు ఇచ్చామని, కిట్లు ఇచ్చామని చెప్పాం కదా. అప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట. చిన్న టెస్టులు చేస్తే అయిపోయేదానికి నీటి ద్వారా, ఫుడ్ ద్వారా వచ్చే దాన్ని ఈ విధంగా చేశారంటే ప్రజారోగ్యం పట్ల ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఈ అనుభవం ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఇలా చేశారంటే, అందులోనూ విజయవాడలో 40 పైన అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, 225 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అలాంటి టౌన్లో సురక్షిత మంచినీళ్ళు ఇవ్వలేకపోయాం. ఒకవేళ ఒక కేసు వచ్చింది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం? హ్యాండిల్ చేసే విధానం ఏంటి? మీకు ఇక్కడ కనపడుతుంది టిప్ ఆఫ్ ఐస్బర్గే, అంటే ఒక ఐస్ని కనుక నీళ్ళలో వదిలితే కొంచెం టిప్పే కనపడద్ది, మిగతా కింద చాలా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రభుత్వం చెప్పే లెక్కలకి వాస్తవ కేసులకి చాలా తేడా ఉంటుంది. 10 కేసులు ఉంటే 90 కేసులు ఇంకా ఉన్నట్టే. అంటే వాళ్ళ లెక్క 200-300 చెప్తున్నారు కదా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక మనకు తెలియని సబ్ క్లినికల్ కేసులు కానీ, మన దగ్గరకు రాని కేసులు కానీ, సొంత వైద్యం చేసుకుని అటు ఇటు వెళ్ళిన కేసులు ఎన్ని ఉండుంటాయి. ఇంత వ్యవస్థ పెట్టుకొని ఈ వ్యవస్థని మొత్తాన్ని నిర్వీర్యం చేసి చివరికి ప్రజారోగ్యాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఒక ఆవిడని చూసాం, వాళ్ళ అమ్మని చుట్టానికి తుని నుంచి వచ్చింది. ఇంకోటి ఏంటో తెలుసా, ఒక ఆవిడ విరోచనాలు అయితే బాగాలేదని విజయనగరం వెళ్ళిపోయింది, వాళ్ళ సొంతూరు. అసలు ఎంత సిగ్గుచేటిది. డయేరియాకి, చిన్న డయేరియాకి అంటే దేన్ని ఏం సూచిస్తుంది? ఇది ఇక్కడ వైద్యాన్ని సూచిస్తుందా, లేకపోతే ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం యొక్క వైఖరిని సూచిస్తుందా? ఇది ఇక్కడ ఆవిడ విజయనగరంకి వెళ్ళిందంటే, ఇక్కడున్న అమ్మకి డయేరియా వస్తే తుని నుంచి వచ్చిందంటే దీన్ని ఎట్లా చూడాలా? దీన్ని ఎలా చూడాలా? అందరూ చెప్తారు మాకు 40,000 అయినాయి, 50,000 అయినాయి, 1,40,000 అయినాయి అని. వాళ్ళకి అర్థం కాని విషయమే. ఇది కూడా ఒక రకమైనటువంటి సంపద సృష్టి ఏమో. మరి ఇలా చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నా, బాధపడుతున్నాను కూడా. కానీ ఎలాంటి వాళ్ళు వీళ్ళంతా? చిన్న చిన్న మనుషులు. ఆటో డ్రైవర్ కొడుక్కి వాంతులు విరోచనాలు అయితే చూసేవాడు లేక ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే 1,40,000 అయింది. ఇప్పుడు మళ్ళీ భార్యను తీసుకొచ్చి అక్కడ ఉన్నాడు. ఇంకో కుటుంబానికి వెళ్ళాం, ఆ కుటుంబం 70,000 అయింది చెప్పింది. నలుగురు అడ్మిట్ అయ్యారు. మరి ఇంత క్యాంపు పెట్టి ఇన్ని చేస్తూ ఏం చేస్తున్నాం? ఎవరి మీద ఈ భారాన్ని మోపుతున్నారు మీరు? ఎలాంటి వ్యక్తుల మీద మీరు ఈ భారాన్ని మోపుతున్నారు? ఇది మీరు ఖచ్చితంగా ఆలోచించాలా. కానీ ప్రజలందరికీ అర్థమైపోయింది మీది ఎంత నిర్లక్ష్య వైఖరో, ఎంత బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? బిల్డింగులు కడితే మెడికల్ కాలేజీలు అయిపోతాయా అంటే, ఉత్తి బిల్డింగులు ఉంటే ఈ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ సీట్స్ ఇస్తుందా, అలాట్ చేస్తుందా? అసలు ఇంగితం ఉండాలి కదా, కాసింత ఆలోచించాలి కదా. మనం బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాం, మనం మాట్లాడే మాట ఎలాంటిది, మనం చూసి నవ్వుకుంటారా లేదనేది ఆలోచించాలి కదా. మెడికల్ కాలేజీలకి సీట్లు కేటాయిస్తుంటే బిల్డింగులే కట్టారు, బిల్డింగ్ కడితే మెడికల్ కాలేజ్ అవుతారా అని మాట్లాడుతున్నారంటే, ప్రజారోగ్యం పట్ల, వైద్య విధానం పట్ల, విద్య పట్ల మీకున్నటువంటి అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? అన్ని ప్రైవేటైజేషన్ చేయడమే, చేసేసి వాళ్ళ మీద వదిలేయడమే. మీరు మాకు సంబంధం లేదు. ఇది ఇప్పుడు ఒక సిస్టమ్ ఒకటి పెట్టారు, ఏంటిది P4 అట. అందులో ఏం లేదట, ప్రభుత్వం చూస్తుంటుందట. వాళ్ళకి విద్యకి, వైద్యానికి, లేకపోతే ఆర్థికంగా నిలబడటానికి దేనికైనా సరే ఒక మార్గదర్శి కుటుంబాలని చూపిస్తుందంట. ఈ బంగారు కుటుంబాలు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి మీరు ఎప్పుడు మాకు చేస్తారని నిలబడద్దంట. సో దీంట్లో ప్రభుత్వం పాత్ర లేదు, మానిటర్ చేస్తుందట. ఇది ఎంత రిడిక్యులస్ ఇది. ఇన్ని ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ప్రజల పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల, అలాగే గృహాల పట్ల, లేకపోతే ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి కావలసినవి చేయాల్సింది ఎవరో?
ప్రభుత్వం కదా. అది మానేసి మీరు ఎవరి మీదో ప్రైవేట్ వ్యక్తుల మీద పెట్టి వాళ్ళ ముందు చేతులు చాచి నిలబడే స్థితికి మీరు తీసుకొచ్చారు కదా. బిఫోర్ ఇదే కదా, ఎంతకన్నా ఇంకేదన్నా ఉందా? మీరు ఇదేదో చేయొచ్చు కదా. మాకు అమరావతికి ఫండ్ ఇమ్మన్నప్పుడు అట్లా అడగండి. మీరు కూడా మాకు హాస్పిటల్స్కి ఫండ్ ఇవ్వండి అని అడగండి, మెడికల్ కాలేజీకి ఫండ్ ఇమ్మని అడగండి, పబ్లిక్ని, లేకపోతే స్కూల్స్కి ఫండ్ ఇమ్మని అడగండి. కానీ సామాన్యుడి విద్య, వైద్యం, ఆర్థికంగా నిలబడటానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఉండాల్సిందే. ఈ ప్రభుత్వం అన్న ఉండాల్సిందే. సంక్షేమం అంటే అదే కదా, ప్రతి వాడి వెనకాల ఉండాలి కదా ప్రభుత్వం. అది మానేసి మేము వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చూస్తారు, మేము మధ్యలో ఉండి అటు ఇటు మొబైల్లో కనుక చేయి తిప్పినట్టు తిప్పుతాం. ఏంటి, ఏం మెసేజ్లు ఇస్తున్నారు మీరు? ఏం మెసేజ్లు ఇస్తున్నారు ప్రజలకి? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన రంగాలను కూడా మీరు చివరికి ప్రజల్ని మీ ముందు సాగిలపడి మోకరిల్లి మాకు విద్య కావాలి, వైద్యం కావాలి, గృహం కావాలి, లేకపోతే నేను ఆటో కొనుక్కోవడానికో లేకపోతే ఇంకోటో చేయడానికి నిలబడేలా చేస్తున్నారు. దానికి ఎగ్జాంపులే ఇవన్నీ. ప్రజారోగ్యం ఎంత భయంకరంగా ఉందంటే, నిన్నగా మనం తురకపాలెం వెళ్ళాము, ఇవాళ ఇటు వచ్చాం, మళ్ళీ రేపు గుంటూరు వెళ్ళలేము మేము. చివరికి ఏమవుతుంది? ప్రజలకు ఏమర్థం అవుతుంది? ఆరోగ్యం ఈ ప్రభుత్వం పట్టించుకోదు, మంచినీళ్ళు ఈ ప్రభుత్వం ఇవ్వదు, మన పని మనం చేసుకోవాలి. మాకు కూడా ఏమనిపిస్తుంది, 1, 2, 3, 4, 5 ఇక రోజు ఏ పోరాటాలు అసలు అంటే ఏంటి? మీరేం చేస్తున్నారు? పబ్లిక్ని కానీ అందరినీ ప్యారలైజ్ చేస్తున్నారు. ప్యారలైజ్ చేసి మాకేం సంబంధం లేదు, మీ గాలికి మీరే, మీ పనులు మీరు చేసుకోవాల్సిందే, ఇది మీ బాధ్యత అని చెప్తున్నారు. బాధ్యతలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు బాధ్యత లేకుండా ఇలా చేస్తున్నారంటే ప్రజారోగ్యాన్ని, మెడికల్ కాలేజీలని, ఏ వ్యవస్థనైనా సరే. విజయవాడ రైల్వే స్టేషన్ ఉంటుంది, ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది వెళ్తుంటారు? బస్టాండ్కి ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది వెళ్తుంటారు? విజయవాడ బస్టాండ్లో మంచులు తాగడం వల్ల నాకు ఇలా వచ్చిందని ఎప్పుడైనా మీరు విన్నారా? లేకపోతే రైల్వే స్టేషన్లో వాటర్ పట్టుకుని తాగాం మాకు ఇలా అయిందని ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు? 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండి, 40 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండి, 225 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండి ఇలా చేస్తున్నారంటే ఏంటిది? మీరు వ్యవస్థను ఏం చేశారు? మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. అడుగుతుంటే చెప్తున్నారు, ఏంటి పీడియాట్రిషియన్ లేడా మీకు అని అంటే, లేదండి చిన్నపిల్లలు హాస్పిటల్కి పంపించున్నారండి, ఇక్కడ మేనేజ్ చేయడం. ఇన్ని బెడ్లు వేశారు కదా, ఒక 5 బెడ్లు చిన్నపిల్లలకి వెళ్ళారా? ఒక పీడియాట్రిషియన్ ఇక్కడ పెట్టలేరా? పీడియాట్రిక్ వార్డులో పనిచేసే సిస్టమ్ పెడితే మేనేజ్ చేయలేదా? ఫ్లూయిడ్స్ అన్నీ. ఇది ఏంటి? మెడికల్ కాలేజ్ ఉంది, పీడియాట్రిక్స్ వార్డు ఉంది, ఒక డాక్టర్ని ఇక్కడ పెట్టి ఒక సిస్టమ్ పెడితే షీ కెన్ మేనేజ్ కదా. అది మానేసి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? చిన్నపిల్లలు మా దగ్గర వైద్యం లేదు, అక్కడికి వెళ్ళండి. వేలాడే పిల్లాడిని ఇక్కడ నుంచి ట్రాఫిక్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల ఏ తల్లిదండ్రి అయినా ఒప్పుకుంటారా? అందుకని అతను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు, 1,40,000. ఇప్పుడు పిల్లలు ఉన్నాడు. అలా ఎంతమంది చూసాం? పీడియాట్రిక్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే వాళ్ళని ఎవరిని మేము చూడలేదు ఇక్కడ. అంత బయట హాస్పిటల్సే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళని ఇప్పుడు మేము తిరిగిన ఏరియాలో ఎవరో కనపడలే, ఒక్కళ్ళు కూడా కనపడలే. ఇది ఈ ప్రభుత్వం తీరు వైద్యం పట్ల, ప్రజారోగ్యం పట్ల, వైద్య విద్య పట్ల, ఈ రాష్ట్రం పట్ల, మంచినీటి సరఫరాలో, శుచి శుభ్రతలో ఇంతమందిని పెట్టుకుని కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందంటే ప్రజల పట్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యత లేదు. వాళ్ళకి సంబంధించినవి కూడా వాళ్ళకి పట్టదని తేటతల్లమవుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ. కానీ ఈ రోజుకి కూడా 5వ రోజు ఇంతవరకు కూడా శాంపిల్స్ రాలేదు, ఇవాళ రేపు వస్తానని నిన్న మంత్రి గారు చెప్పారు. ఎలా చూస్తారు సార్? అరే భలేవారు సార్ మీరు. శాంపుల్ వస్తే వైఫల్యం కనపడద్ది. ఇప్పుడు తురకపాలెంలో ఎందుకు ఎట్లా అయిందంటే శాంపుల్స్, ఆ వాటర్ తీసి చూస్తే శాంపుల్ తెలిసిపోద్ది. ఏం తెలుస్తుంది అప్పుడు? అరే ఈ వాటర్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ట్యాంక్లో వాటర్ తీస్తాం, దాంట్లో దానికి సంబంధించినవి ఉంటాయి, ఏమని తెలుస్తుంది అప్పుడు? ఎవరి వైఫల్యం ఇది? అది వైఫల్యాన్ని ఒప్పుకుంటాం కరెక్టా, లేకపోతే అసలు శాంపులే చేయకుంటాం కరెక్టా? మీరు ఎలాంటి గవర్నమెంట్ గురించి అడుగుతున్నారు మీరు ప్రశ్నలు? బాధ్యత వహించే గవర్నమెంట్ గురించి అడుగుతున్నారా? బాధ్యతల నుంచి తప్పించుకునే తిరిగే అందులోనూ నేను చెప్పకూడదు, మళ్ళీ రాజకీయాలు అవుతాయి. ఇదొక రాజ్యాంగం, ఇదొక సంపద సృష్టి, ఇదొక వ్యవహారం. మాట్లాడకూడదు, లోతుకి మాట్లాడితే సమస్య పక్కకి వెళ్తుంది. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఈ వాటర్ వల్ల తేడా వచ్చింది, ఈ వాటర్లో వీళ్ళు చేయలేదు, ఈ వాటర్ క్లోరినేషన్ చేయలేదు, లేకపోతే ఇది చేయలేదు, లేకపోతే తురకపాలెంలో ఎస్సీ కాలనీకి బోరు వాటర్ ఇవ్వకుండా మురికి గుంట్లో క్వారీ గుంట్లో వాటర్ ఇచ్చామని చెప్పాలా? ఇది ఎవరు తప్పు? అక్కడ ఉన్నోడు తప్పు. వాడి మీద చర్యలు తీసుకోండి, అయిపోతే. ఆ పంచాయతీ సెక్రటరీని పిలిచి ఏంట్రా ఏం చేసావు, నువ్వు ఇలా చేసావు అని అడిగితే అయిపోతాయి. ఎక్కడ కూడా ఈ వాటర్ ఇక్కడ ఎవరు సప్లై చేశారు, ఎవరు రిలీజ్ చేస్తున్నారు, క్లోరినేషన్ ఎవరు ఏంటని సింపుల్ కదా. ఇంత సమస్య లేదు కదా. ఇప్పుడు చూడండి, సెంట్రల్ డ్రగ్ స్టోర్ పెట్టారు, ఇవన్నీ అవాయిడ్ చేసేవాళ్ళం కదా. చాలా సింపుల్ కదా.
చిత్తశుద్ధి ఉండాలి కదా మనం చేసేదానికి. తప్పు జరిగితే దాన్ని సరి చేసుకోమా? తప్పు కారణాలని వెతుక్కోమా? తప్పు కారణాలను వెతుక్కోమా? సహజంగా రిపోర్ట్ రావడానికి 48 గంటలు ఎన్ని రోజులైందండి ఇది? ఎన్ని రోజులైందండి? అసలు వాటర్ టెస్ట్ చేస్తే ఎంతసేపు అండి? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 7 టెస్టులు కిట్ ఇచ్చాం. అందులో నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి. ఊరికినే ఇది కంటామినేటెడ్ వాటరా కాదా, ఫీకల్ మ్యాటర్ ఉందా లేదా, బ్యాక్టీరియా ఉందా లేదా, ఇవన్నీ తెలిసే టెస్టులు. అసలు ఇది వాటర్ ఎసిడికా, బేసా, ఇందులో టర్బిడ్ చూడండి. ఇందాక వాటర్ చూసాం, ఎంత టర్బిడ్ ఉంది చూడండి. అది అందులో వాటర్ ఏదండి చూడండి. దీంట్లో చూడండి కిందకి చేరినాయి. చూడండి ఇది మీరు తాగుతారా? ఇప్పుడు నేను లోనకి వెళ్ళి వచ్చాను, చేతులు కూడా ఏం ముట్టుకోలేదు నేను. ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇదిగో చూడండి. లేదు కదా ఇప్పుడు కొద్దిసేపు చూడండి, అంత కిందకు వస్తున్నాయి సెడిమెంట్స్. దిస్ వాటర్ పట్టింది, వాళ్ళు ఇచ్చింది నేను చూపిస్తున్నా, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చింది చూడండి ఇప్పుడు సెడిమెంట్ చూడండి, ఈ సెడిమెంట్ చూడండి. ఎందుకు చెప్పరు? వాళ్ళు వినాయకుడి మీద వేసేస్తున్నారు. వినాయక చవితికి భోజనాలు చేయడం వల్ల వచ్చిందని కొంతమంది, కోడిగుడ్డు తింటే వచ్చిందని ఒకళ్ళు, పానీపూరి ఏంటి పానీపూరి అండి, పట్టరండి అది చెక్ చేయండి. ఇలాగే ఉంటాయి సమాధానాలు. బాధ్యత రాహిత్యమైంది ఎన్నైనా మాట్లాడచ్చు. బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడు? అనుమానం ఉన్న ప్రతిదాన్ని శాంపుల్ తీసి చెక్ చేసి దీనివల్ల వచ్చిందని చెప్తాడు. ఏమి నోటి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పట్లే, బిల్డింగ్లు కడితేనే మెడికల్ కాలేజీలు అవుతాయా అంటే, బిల్డింగ్లు కడితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సీట్లు ఇస్తుందా? అంటే కనీస పరిజ్ఞానం లేదా, లేకపోతే విచక్షణ లేదా, అసలు తెలివే లేదా, లేకపోతే బాధ్యతే లేదా? మనం ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియకుండా మేము నడపలేకపోతున్నాం, మా వల్ల కాదు కాబట్టి అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో చేశాడు, చేశాడు, మేము చేయలేము, మా వల్ల కాదని చెప్పండి. ఎందుకు ఇదంతా? అసలు గోల లేదుగా, డబ్బులు లేవు, అవి లేవు. మరి ఎట్లా కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు? శ్రీలంక రాష్ట్రం నుంచి శ్రీలంకన్ చేశాడు కదా, చేసిన రాష్ట్రం నుంచి ఎలా కట్టాడు? మరి ఎలా వచ్చినాయి శాంక్షన్? ఎట్లా అయినాయి మెడికల్ కాలేజ్ సీట్లు? ఎట్లా అయినాయి? 5 కాలేజీలు ఎట్లా రన్ అవుతున్నాయి? పులివెందులకు ఎలా శాంక్షన్ అయింది? మళ్ళీ రెడీగా అయితే ఎట్లున్నాయి? శ్రీలంక కదా, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక చేశారు కదా, వీళ్ళు మరి ఏం చేస్తారో అది అయితే తెలియదు. కానీ మాకు చేత కాదని చెప్పండి, మేము మెడికల్ కాలేజీలు రన్ చేయలేము. ప్రజా సంబంధించినటువంటి వైద్యం కానీ, విద్య కానీ ఏదైనా సరే ప్రైవేట్ చేస్తామని చెప్పండి, అయిపోయా. ఎందుకు? కరెక్ట్. అందుకని 10 మంది అడ్మిట్ అయ్యారు. ఇవాళ పరిస్థితి కంట్రోల్లో ఉంది కాబట్టి 10 మంది అడ్మిట్ అయ్యారు. 10 మంది ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇందా చెప్పాను మీకు, టిప్ ఆఫ్ ఐస్బర్గ్. 10 కేసులు వచ్చినాయంటే ఇంకా ఎక్కువ కేసులు ఉన్నట్టే, గుర్తుపెట్టుకోండి. అది డ్రైనేజ్ సిస్టమ్స్ కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి ముందు డ్రైనేజ్ చూపిస్తున్నారు, అది ఇప్పటికి కూడా ఇంకా శుభ్రం చేయలేదు పూర్తిగా. నెక్స్ట్ వాటర్, డ్రింకింగ్ వాటర్ 4 రోజులే సరే, ఈ రోజు పట్టిన వాటర్ కూడా అదే రంగులో ఉంది. ఇది ఈ రోజు పట్టిన వాటర్. ఇది ఈ రోజు పట్టిన వాటర్ బాటిల్. మరి ఎంత ఘోరంగా ఉంది చూడండి, ఇంకా కింద చూడండి అసలు మొత్తం సెడిమెంట్. మరి ఈ రోజుకి 4 రోజులు అయిన తర్వాత కూడా ఈ రోజు వచ్చే వాటర్ ఇట్లా వస్తుంటే ఇంకా వాళ్ళ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయింది? ఈ వాటర్ని వాళ్ళు ఈ రోజు కూడా తాగునీటికి సప్లై చేస్తున్నారు. ఇది క్లియర్ కట్గా వాటర్ వల్ల వచ్చిందే, అది క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇంతకుముందు ఇక్కడికి కొంతమంది కూటమి ప్రభుత్వం తరఫున వచ్చిన ఆఫీసర్స్ కానీ లేదా పొలిటికల్ లీడర్స్ కానీ మినిస్టర్లు చెప్పిన వాటర్ ఏంటంటే ఇది పానీపూరి వల్ల వచ్చిందని కొంతమంది, లేదా మొన్నటిదాకా వినాయక స్వామి నిమజ్జనాలు జరిగినాయి అందులో ఫుడ్ పాయిజన్ అయిందని కొంతమంది, లేదా గుడ్డు మిరపకాయ కలిపి తింటే వస్తుందని కొంతమంది చెప్పారంట. అది మరీ ఘోరం. ఒక పొజిషన్లో ఉండి ఆ రకం మాట్లాడడం మరీ ఘోరంగా ఉంది, వింటానికి కూడా విడ్డారంగా ఉంది. ఇది ప్యూర్లీ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్. అది అందరికీ చూస్తే ఒక కామన్ మ్యాన్ కూడా చెప్పగలడు. ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు మాకు ఈ వాటర్ వల్ల వస్తుందని, అయినా ఇంత నెగ్లెక్ట్గా ఇన్నాళ్ళు ఇంకా వెయిట్ చేసి ఇంకా ఇప్పటికి కూడా వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదంటే అది ఘోరం. ఖచ్చితంగా వీళ్ళకి ఇక్కడ లోకల్స్కి డ్రింకింగ్ వాటర్ సపరేట్గా డిస్టిల్ వాటర్ కానీ, లేకపోతే వాళ్ళ బాక్సులో కానీ, లేకపోతే వాళ్ళకి వాటర్ మినరల్ క్యాన్లు ఇస్తున్నారు, ఆ క్యాన్లు కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి ఇప్పటికి కూడా ఎంటీ క్యాన్లు ఇచ్చి వాటర్ పట్టుకోమని చెప్తున్నారు. దానివల్ల ఏం ప్రాపర్ సర్వే అయితే తెలియదు, అంటే ఎట్లా కనెక్ట్ అయితే తెలీదు. ఖచ్చితంగా
గవర్నమెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేము ఈరోజు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపిస్తారు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చారంట. ప్రతి ఇంటికి 4-5 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో 4-5 రెఫ్రిజరేటర్ ఉంటే 4 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎవరికి సరిపోతాయి? వాటిని కూడా ఏదో తూతు మంత్రంగా ఇస్తారు అక్కడ. ఖచ్చితంగా వాళ్ళకి డైలీ యాక్టివిటీస్కి వాటరు సప్లై వాటర్ ఇవ్వాలి. ఇందాక ఒక ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఈ వాటర్తో బ్రష్ చేసుకోవచ్చా అని. అది బ్రష్ చేసుకున్నా సేమ్ ప్రాబ్లం వస్తుంది. అంటే వాళ్ళకి ఆ అవేర్నెస్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా గవర్నమెంట్. నాకు అనిపిస్తుంది ఈ ఓఆర్ఎస్ జనాల కన్నా ముందు గవర్నమెంట్కి ఇవ్వాలేమో. దానివల్ల కొంచెం యాక్టివ్ అయ్యి తొందరగా యాక్షన్ తీసుకుంటారేమో. వాళ్ళకి రిక్వైర్డ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ముందున్న గవర్నమెంట్కి. ఇప్పుడు ఇది మరీ ఘోరంగా ప్రవర్తిస్తుంది. ఇది కొత్తగా, ఇది ఈరోజు వస్తుంది కదా. మేము మొన్న ఒక వారం క్రితం మేము గుంటూరులో తురుపాలెం ఉన్న విలేజ్కి వెళ్ళాం. సుమారు ఇప్పటికే 40 మంది చచ్చిపోయారు అక్కడ. అది కూడా ప్యూర్లీ వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్. దానికి రకరకాల పేర్లు చెప్పారు, చాలా చాలా రకాలుగా అదన్నారు ఇదన్నారు చాలా చెప్పారు. అక్కడ మరీ ఘోరంగా ఒక క్వారీ గుంటలోంచి వాటర్ పైప్ లైన్ వేసి ట్యాంకర్కి ఎక్కించి ఆ ట్యాంకర్ నుంచి వాటర్ ఇళ్ళకి సప్లై చేస్తున్నారు. వాళ్ళకి మరీ అక్కడ లోకల్ వాటర్ కూడా ఇవ్వకుండా ఆ వాటర్ని బయటకు అమ్మేసుకుంటున్నారు. ఈరోజు ఈరోజు చూస్తే ఇక్కడ విజయవాడలో నిన్న గుంటూరులో కోకో వైరస్ వచ్చి ఒక ఆల్మోస్ట్ ఎంతమంది 5 ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా హాస్పిటల్ క్లియర్గా తెలుస్తున్నారు హాస్పిటల్లో సిక్గా ఉన్నారని. ఈరోజు ఇక్కడ నెంబర్ అఫీషియల్గా ఇచ్చింది 263 అని ఇచ్చారు. మేము చూసింది ఆల్మోస్ట్ 400 మంది చూసాం. ఇప్పుడు 2 రోడ్లో ఒక 2 స్ట్రీట్స్లో 400 పైన చూసి వచ్చాము ఇప్పుడు మేము. మరి ఆ 263 నెంబర్ ఎట్లా చెప్పిందో తెలియదు మాకు. డెత్స్ లేవని చెప్తున్నారు, అఫీషియల్ డెత్స్ అవన్నీ చెప్తారు. కానీ ఇక్కడ లోకల్ జనాలు ఆల్మోస్ట్ 4-5 చచ్చిపోయారని చెప్తారు. కానీ దానికి రీజన్స్ రకరకాలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది అయితే ప్రతి ఒక్కరు చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి డైరియా ఉంది, లూజ్ మోషన్స్ ఉన్నాయి, వాంతులు అయినాయి, ఫీవర్లు వచ్చినాయి చెప్తున్నారు. మరి ఏ లెక్కన అది వేరే ఇష్యూస్ మారిపోయిందో తెలియదు మనకి. ఖచ్చితంగా గవర్నమెంట్ దానికి రెస్పాన్స్ తీసుకొని వాళ్ళకి కాంపెన్సేషన్ కానీ ఇక్కడున్న వాళ్ళకి ముందుగా డ్రింకింగ్ వాటర్ సప్లై సపరేట్గా ఇవ్వాలి. వాళ్ళు రోజువారీ వాటర్ కూడా సపరేట్ ట్యాంకులు తెప్పించాలి. అప్పటిదాకా ఇక్కడ లోకల్ వాటర్ని ఆపేస్తే బెటరు. ఇంకోటి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా కనుక్కోవాలి. అది వాళ్ళు వాటర్ ట్యాంక్ క్లీన్ చేయలేని చెప్తారు. చాలా సంవత్సరాలు అయింది క్లీన్ చేసి, కనీసం సంవత్సరం పైన అయింది ఆ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి చెప్తారు. అదొకటి కరెక్ట్ చేసుకోవాలి. ఏదన్నా పైప్ లైన్ దగ్గర మరి కంటామినేషన్ అవుతుందని చూసుకోవాలి. వాటర్ శాంపుల్ పంపించాము నెగిటివ్ వచ్చిందని చెప్తున్నారు. మరి అది సరిపోదు. మళ్ళీ ఆ వాటర్ని బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అని మళ్ళీ రీచెక్ చేయాలి. అది గవర్నమెంట్ బాధ్యత. ప్రజలకి క్లియర్గా నెంబర్ ఎంతమంది ఎఫెక్ట్ అని చెప్పడం, సోర్స్ చెప్పడం, ఆ రిపోర్ట్ చెప్పడం, అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇది మనకు క్లియర్గా జనాల్లో గవర్నమెంట్ ఉన్న ట్రస్ట్ పూర్తిగా పోయిందని చెప్పుకోవచ్చు. నమ్మకం అనేది పూర్తిగా పోతుంది. దాదాపుగా లేదు, అది కూడా పూర్తిగా పోయింది. ఇప్పుడు వాళ్ళు ముందుగా మేలుకొని ఈ యాక్షన్స్ అని తీసుకోవాలి. మేము ఈరోజు వచ్చి ఏదో అందరం చూసి చెప్పడం కాదు. ఖచ్చితంగా ఇక్కడున్న జనాలతో మేము తోడుగా నించుంటాము. మా జగనన్న ఆదేశం మేరకు ఈరోజు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రజల ముందు తీసుకెళ్ళడానికి, గవర్నమెంట్ నిలదీయడానికి మేమందరం రెడీగా ఉన్నాం. గవర్నమెంట్కి మేము అడుగుతున్న డిమాండ్ ఒకటే, వాటర్ చేంజ్ చేయండి, డ్రింకింగ్ వాటర్ ప్యూర్ వాటర్ ఇవ్వండి, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కనుక్కోండి. ఎఫెక్ట్ అయిన వాళ్ళని ఖచ్చితంగా హాస్పిటల్స్కి ఎంత ఎల్లికి తీసుకెళ్తే మంచిది. గవర్నమెంట్ ఇక్కడ మేము తిరిగిన హాస్పిటల్ కొన్ని ఇళ్లలో ఒక్కొక్కరు 70,000, 40,000, ఇందాక ఒకరైతే 1,40,000 చెప్పారు ఒక పిల్లడికి. ఇక్కడ మేము చూసినప్పుడు ఒక పీరియడ్స్ కూడా లేడు. మేము చూసిన ఏరియాస్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయిన పిల్లలే. వాళ్ళు చెప్తారు ఇక్కడ మేము పీరియడ్స్కి అండ్ పిల్లలకి మీకు వైద్యం చేయలేని చెప్తున్నారు, అందుకని పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్తాను చెప్తున్నారు. కానీ చాలామంది అక్కడ దాకా వెళ్ళలేక ఇక్కడ నుంచి తీసుకెళ్లే లోపల వాళ్ళు నీరసపడిపోయి భుజాలు వేసుకొని మోసుకెళ్ళి దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తున్నారు. అది గవర్నమెంట్ నెగ్లిజెన్స్ కాదని అడుగుతున్నాను. ఇది కేవలం కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరే. అది ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని కరెక్ట్ చేసుకోవాలి, యాక్టివ్గా చేయాలి. థ్యాంక్ యూ. సర్వే కంప్లీట్ చేయండి, సరైనటువంటి మందులు అందించండి. ఇక్కడి నుంచి మా డాక్టర్లు చూసినటువంటి నిజ నిర్ధారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. ప్రజలు వాళ్ళ జేబులకి చిల్లు పడతా ఉంది. ప్రజలు వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి డబ్బుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి కడతా ఉన్నారు. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఈ క్యాంపులో పిల్లలకు సంబంధించినటువంటి
పీడియాట్రిషియన్ సంబంధించినటువంటి డాక్టర్లు లేకపోవటం, ఇక్కడ నుంచి చిన్నపిల్లలకి ఎటువంటి విపత్తు వచ్చినా ఆపద వచ్చినా వారందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇలాగా ఈ నిజ నిర్ధారణ కమిటీ అనేక విషయాలను ఈరోజు పరిగణలోకి తీసుకు ప్రభుత్వం చెబుతా ఉంది. ఇది మంత్రులు పర్యవేక్షించాల్సి. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారేమో వైద్యం గురించి మాట్లాడరు, ప్రజల గురించి ఆరోగ్యం గురించి మాట్లాడరు. వచ్చి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి. ఆయన వచ్చి మాట్లాడినటువంటి మాటలు మొన్న చెప్పే మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తా ఉన్నాం. బుడమేరులో పక్కనే బుడమేరు ఉండటం మూలంగా ఆ బుడమేరు నీరు కలుషితం అయిపోయిందని చెప్పని అవుతుందేమో అనుమానం ఉందని చెప్తా ఉన్నారు. ఇంతకన్నా వారు మంత్రిగా ఉండి మాట్లాడచ్చా? ఈ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీయచ్చా? ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. అలాగే నారాయణ గారు వచ్చారు. నారాయణ గారు కూడా శ్రద్ధ తీసుకోవాలి, దీని మీద దృష్టి పెట్టాలి. చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ఎస్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సామాన్యులు పేదవాళ్ళు చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ముందస్తు చర్యలు, ఈ ప్రభుత్వానికి దేంట్లోనూ కూడా ముందస్తు చర్యలు లేవు. ముందుగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బుడమేరు వరద నివారణకి తీసుకోవడానికి చర్యల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. పదే పదే చెప్పాము మేము, మీరు ముందుగా చెప్పకపోవడం మూలంగా ఈ ప్రాంతం అంతా కూడా లక్షల మంది జనాభా ఇబ్బంది పడ్డారు అని చెప్పని. అలాగే ఈరోజు ఇందాక జగన్మోహన్ రావు దృష్టికి వచ్చింది, ఎంతమంది శానిటేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వాటర్ సప్లైకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దీని మీద పర్యవేక్షిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి ఆస్తి పన్ను వసూలు చేసేటటువంటి సందర్భంలో సరైన టైంకి కట్టకపోతే వడ్డీతో సహా నగరపాలక సంస్థ వసూలు చేస్తుంది. వడ్డీతో సహా వసూలు చేస్తూ ఉంది. అలాంటిది పౌరుల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షిత మంచినీటిని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పారిశుధ్యాన్ని, వాళ్ళ ఉండేటటువంటి ప్రాంతాల్లో సైడ్ రైల్ని ఎందుకని మీరు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకని మీరు పట్టించుకోలేకపోతా ఉన్నారు? ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసి ప్రజల యొక్క అవసరాలని, ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా కనపడుతుంది. పైగా అధికారులే గోబెల్స్లా తయారైపోతున్నారు. అధికారులు 500 మంది డయారీ బారిన పడితే వినాయక చవితి భోజనాలు చేసి ఉంటారు, ఫ్రిడ్జ్లో చికెన్ మటన్ తినుంటారు, నిల్వ ఉన్న ఆహారం తినుంటారు అని చెప్తున్నారు. ఈరోజు 5 రోజుల తర్వాత ఈరోజు ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా వాటర్ వస్తే మేము నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో చూడండి, కిందంతా కూడా మట్టి ఎలా కనపడుతుందో. ఇలా తాగితే ప్రజల యొక్క ఆరోగ్యం ఉంటుందా? హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడా? మంత్రులు సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి పైగా ఎవరన్నా లోపలికి వచ్చి వాళ్ళు పరామర్శిద్దామంటే మధు గారిని మరి ఆపారో లేదో తెలియదు, కానీ మమ్మల్ని అయితే ఆపేసి వెళ్ళడానికి వెళ్ళలేదు. కొద్దిమంది వెళ్ళండి రెస్ట్రిక్షన్స్. ఎందుకని బాధ్యతగా ఉండాల్సినటువంటి రాజకీయ పార్టీలు, మాకు బాధ్యత ఉంది, 5 సంవత్సరాలు పరిపాలన చేసాం, మళ్ళీ రేపు రాబోతా ఉన్నాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ మేలు వాళ్ళకి అవసరం ఉన్నా పార్టీ అక్కడ ప్రత్యక్షం అవుతా ఉంది. రాజకీయ పార్టీల మీద నిషేధం ఇచ్చి లోపలికి రావడానికి లేదని చెప్పని పోలీస్ యంత్రాంగం చెప్తే ఇది ఎక్కడ సౌజ్యం? ప్రభుత్వము పూర్తిగా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అంటే మంత్రులకి అమరావతి పడుతుందా? అమరావతికి ఓ పక్క ఉన్నటువంటి తురకపాలెంలో మరణాలు సంభవించినాయి. అమరావతికి ఇటుపక్క ఉన్నటువంటి విజయవాడ నగరంలో ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఈ రకంగా ఉంది. అంటే ఇప్పుడు బుడమేరు వరద వచ్చినప్పుడు వాటర్ బాటిల్ 50, వాటర్ బాటిల్ 100 అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనపడతాయా? ప్రజలు ఏమి కొనుక్కోలేరా? ప్రజలకు అందిస్తున్నారా? ఒక ఇది ఇస్తే, వాటర్ సంబంధించినటువంటి క్యాన్ ఇస్తే వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు ఇచ్చేటటువంటి రక్షిత మంచినీరేమో మలినమైపోయి కలుషితమైపోయి ఈరోజు కూడా ఇస్తూ ఉన్నారు. ఇది మేమేదో పట్టిన కాదు, డోర్ నెంబరుతో సహా ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆవిడ నెంబర్తో సహా నోట్ చేసుకొచ్చాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏం చెప్తా ఉన్నారంటే, నిన్న చెప్పారు ఇక్కడ అధికారులు, ఎక్స్పైరీ అయిపోయినటువంటి సిరప్ ఇస్తే ఏమనండి, మా దగ్గర అసలు ఆ బ్యాచే లేదు, అది ఒక్కటే బయట నుంచి ఎలా వచ్చిందో, ఎవరో వచ్చినటువంటి ఆవిడ ఇది ఎక్కడి నుంచి ఇదని చూపిస్తుంది అని, అంటే ప్రజల మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వము తన అసమర్థతని, తన సంబంధించినటువంటి యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఇంకా పెట్టాలి. ఒకటే క్యాంపు కాదు, పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, పెద్దవాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు, అంబులెన్సులు పెంచాలి, ఇంకొక మెడికల్కి సంబంధించినటువంటి సెంటర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. కాబట్టి ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ
అలాగే జిల్లా యంత్రాంగం, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చాము. మీరు కనుక రేపు సాయంత్రం లోపు ఈ డయేరియాకి గల కారణాలని కనుక ప్రజల ముందు పెట్టకపోతే, రిపోర్ట్లు వచ్చినటువంటి రిపోర్ట్లని ప్రజలకి చెప్పకపోతే, దాని మీద సరైనటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడంలో బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని, మంత్రులు సరైనటువంటి విధంగా వ్యవహరించట్లేదు అని చెప్పని గవర్నర్ గారిని కూడా కలిసి ఈ మంత్రుల్ని సరిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి మంత్రుల్ని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని, ఈ ప్రజా ఆరోగ్యం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిరసనగా మీ వైఫల్యాల్ని గవర్నర్ గారి దృష్టికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మల్లాది విష్ణు గారు ఒక ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్లైన జగన్మోహన్ రావు గారు, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మా డిప్యూటీ మేయర్స్ అయిన శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, రాష్ట్ర నాయకులైన మహేష్ గారు, ఆసిఫ్ గారు, అదేవిధంగా మా సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారు ఈరోజు ఇంటింటికి వెళ్ళి గత 5 రోజులుగా ఏదైతే ప్రజానికం డయేరియాతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ గారా ఆ ఒక ప్రజానికాన్ని కలుసుకుని నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏదైతే ఒక పక్క మంత్రులు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, ఈరోజు ప్రభుత్వం తరపున డాక్టర్లు కానివ్వండి, లేకపోతే మందులు అన్ని గారు మేము అందిస్తున్నామని చెప్పని ప్రతి ఒక్కరు గారా మంత్రులు అందరు గారు చెప్తే, కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ గారు ఎంతో బాధపడుతున్నారు. అరే ఇక్కడ క్యాంపు దగ్గరికి వెళ్తే ఏ ఒక్కరి గారు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి 40,000, 50,000, 70,000, 1,50,000తో మా పిల్లలకి మా అందరి గారు మేము వైద్యం చేయించుకున్నామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఇబ్బంది పడుతున్నారు. 5 రోజులైనా ఈ సిగ్గులేని కూటమి ప్రభుత్వం నాయకులకి ప్రజా ఆరోగ్యం మీద ఒక శ్రద్ధ కానీ లేదు అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం చెప్పుతున్నాం. ఈరోజు ఎవరైతే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఎవరున్నారు, సత్యకుమార్ యాదవ్, ఈరోజు హెల్త్ మినిస్టర్గా ఉన్న ఆయన పట్టించుకోవట్ల. అదేవిధంగా మొన్నే మున్సిపల్ శాఖ మంత్రి వచ్చారు నారాయణ గారు, ఆయన పట్టించుకోవట్ల. ఈ ప్రాంతంలో ఓట్లేసి గెలిపించుకున్న ఎంపీ కానివ్వండి, శాసనసభ్యుడు కానివ్వండి, వాళ్ళు గారు ఈరోజు ప్రజానికాన్ని పట్టించుకోకుండా కేవలం తూతూ మంత్రంగా వచ్చామా వెళ్ళామా అని చెప్పని ఈరోజు ప్రజానికాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు కావాల్సింది ఇక్కడ ఉన్న ప్రజానికానికి సరైన వైద్యం కావాలి. ఎక్కడ ఇబ్బంది వచ్చిందో, డయేరియా ఎందుకు వచ్చిందో అని చెప్పని కనిపెట్టి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, సదుపాయాలు అందించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వాళ్ళ శ్రద్ధ అంతా గారా ప్రజానికం మీద లేదు, ప్రజానికం ఒక ఆరోగ్యం మీద లేదు. కేవలం ఆ ఒక విజయవాడ ఉత్సవం జరపాలి అని చెప్పని దాని మీదుగా డబ్బులు దండుకోవాలని చెప్పని ఒక ఆలోచనతో ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈరోజు ప్రజానికం గురించి పట్టించుకోవాలని చెప్పని ఏ ఒక్కరి గారి ఉద్దేశం లేదు. వాళ్ళందరూ అమ్మవారి నవరాత్రుల కన్నా, అమ్మవారి ఉత్సవాల కన్నా విజయవాడ ఉత్సవం గొప్పగా చెప్తాం, ప్రపంచవ్యాప్తంగా మేము తీసుకెళ్తామని చెప్పి అంటున్నారు. అయ్యా, నాయకులు ఎవరైతే కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారో, మా విజయవాడ అమ్మవారి దయ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి గారు తెలుసు అమ్మవారి ఉత్సవాలతో. మీరేం కొత్తగా చేయక్కల్లా. మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఎవరైతే ప్రజానికం చనిపోతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, మీరు వాళ్ళ గురించి పట్టించుకోండి, వాళ్ళకి సరైన న్యాయం చేయండి, వాళ్ళకి వైద్యం అందించండి. ఆ విధంగా మీరు పరిపాలన కొనసాగించింది. కానీ మీరేదో విజయవాడ ఉత్సవాలు చేస్తాం, 4-5 ఫిలిం స్టార్లను తీసుకొస్తాం, వాళ్ళతో ఏదో మేము చేపిస్తాం, అవన్నీ మాకు అక్కర్లా. మాకు కావాల్సింది ప్రజానికం సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండటమే మాకు కావాలి. విజయవాడ ఉత్సవం కన్నా అమ్మవారి ఉత్సవాలు బాగా జరగటమే మాకు కావాలి. ఏదైతే ఈ ప్రాంత ప్రజానికానికి సరైన వైద్యం అందించాలని చెప్పని, వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండాలి అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. మీకు చేత కాదా మమ్మల్ని అడగండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి,
ప్రజానికానికి ప్రజా ఆరోగ్యం ఎలా చేశామో గత 5 సంవత్సరాలు మా నుంచి మీరు నేర్చుకోండి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఇదా 40 సంవత్సరాల ఇండస్ట్రీ? 5 రోజులైనా శాంపుల్లో ఇంకా రిజల్ట్ రాలేదు, 5 రోజులైనా ఇంకా ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. ఇదా మీకు కావాల్సింది? ఈ విధమైన పరిపాలన మీరు చేసేది? మీకు పరిపాలన చేత కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పని ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకుల్ని. గతంలో జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో మెడికల్ క్యాంపులు నిర్వహించాం, టెస్టులు చేసాం, ప్రజానికానికి ఆరోగ్యం అందించాం. ఏది ఈరోజు అలా ఎవరన్నా చేయగలుగుతున్నారా? కాకపోతే చేత కాకపోతే మా దగ్గర నేర్చుకోని అని చెప్పి ఈరోజు ఆ కూటమి నాయకులకి చెప్తూ, ఎవరైతే ఈ ప్రాంత ప్రజానికి ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం తరపున అండగా ఉండాలి, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. పైప్ లైన్ సరిగ్గా మెయింటైన్ చేయక తీవ్రమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి పద్ధతుల్లో ఇది ఉన్నందువల్లే ఇక్కడ ఈ రకమైనటువంటి కంటామినేషన్ జరిగింది. అందువల్ల 6 చనిపోయారు, ఇంకెంతమందో ఏమిటా అన్నట్టుగా ఉన్నది. ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. విజయవాడ నగరం అంతా కూడా ఇక్కడి నుంచి ఇంక మాకెక్కడ విస్తరిస్తుందో అని చెప్పి ఆందోళన పడతా ఉన్నారు. అందుకని ప్రభుత్వం వెంటనే వైద్య సదుపాయాలు మరింత విస్తరింపజేయడమే కాదు, ఇక్కడ ఒక దగ్గర పెట్టారు, ఇంకా 4 దగ్గరలు పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇవాళ మధ్యాహ్నం ఈ సెంటర్లోనే మేము భోజనాలు స్టార్ట్ చేస్తున్నాం. భోజనాలు లేక, ఇళ్లలో పనులు లేక, పనులు పోలేక ఈ 700 కుటుంబాలు, 1-2 కుటుంబాలు కాదు, ఒక బ్రెడ్, ఒక ప్యాకెట్ మిల్క్, దానికి తోడు ఇవాళ మధ్యాహ్నం నుంచే భోజనాలు ఒక 700-800 మందికి ఇక్కడ తయారు చేసి పెట్టడానికి మేము సిద్ధమవుతున్నాం. మేము మనవి చేస్తున్నాం, ఈ గవర్నమెంట్ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమడేటువంటి కార్యక్రమాన్ని స్వస్తి చెప్పి వెంటనే ఈ ప్రాంతంలో మంచినీటి పైప్ లైన్లన్నింటినీ కూడా రీప్లేస్ చేసి కొత్త పైప్ లైన్లు వేయాలా. ఈ ప్రజల యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీది. టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పేసి ఇక్కడ కనపడుతుంది. ఆ తాడేపల్లిలో, ఈ పక్కన ఉన్నటువంటి సింగనగర్లో అనేక ప్రాంతాల్లో జలము కొద్దిపాటి వానకే జనం అంతా కూడా ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి. అందుకని ఇట్లాంటి పరిస్థితుల్ని నివారించేదానికి, ఇళ్లలోకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితిని నివారించడానికి డ్రైనేజ్ సిస్టమ్ని, విజయవాడ నగరం అంతా డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగుపరచాలా. విజయవాడ నగరం అంతా ఒక మురికి కూపంలాగా తయారవుతా ఉంది. దీని విషయంలో వన్ టౌనే కాదు, ఈ ప్రాంతం కూడా ఈ రకంగా ఉంది. అందువల్ల చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదో ఒక సెలైన్ ఇచ్చేసి ఇంటికి పంపించేస్తే కాదు, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. చనిపోయినటువంటి వాళ్ళకి, రోగాలతో పని బాట చేసుకోలేకుండా ఉన్నారు, వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయాలి. 700 కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో. 700 కుటుంబాలకి వెంటనే ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం పూనుకోకపోతే చాలా నిర్లక్ష్యం చేసినట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుంది. దీని మీద తీవ్రమైనటువంటి ఆందోళన ఇప్పటికే ప్రారంభమైంది. దీన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి డాక్టర్